కడప జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. గత 2 రోజులుగా జిల్లాలోని పలు చోట్ల వరుస చోరీలతో హడలెత్తిస్తున్నారు. శనివారం రాత్రి కడప, ఒంటిమిట్ట, పులివెందుల, కమలాపురంలో చోరీలకు పాల్పడ్డారు. తాజాగా మైదుకూరులోని ఓ జ్యువెలరీ షాప్లో దొంగతనం చేశారు. మైదుకూరులోని మిట్టా జ్యువెలరీ షాప్లో కిలో బంగారం, భారీగా వెండి వస్తువులను దోచేశారు. షాపు వెనుక భాగంలో రంధ్రం చేసి లోపలికి చొరబడిన దొంగలు గోల్డ్ షాపు గత 2 రోజులుగా తెరవకపోవడంతో దొంగల కన్ను ఆ షాపుపై పడింది. షాపు వెనక నుండి చొరబడి బంగారం, వెండి ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఉమ్మడి కడప జిల్లాలో వరుస చోరీలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పోలీసులకు సవాల్ విసురుతూ దొంగలు రెచ్చిపోతున్నారు. తాళాలు వేసిన ఇండ్లు, ఏటీఎం కేంద్రాలు, హైవేల మీద తిరిగే లారీలను లక్ష్యంగా చేసుకుని దొంగలు రెచ్చిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శనివారం రాత్రి కడప, ఒంటిమిట్టలో, ఆదివారం తెల్లవారుజామున పులివెందులలో భారీ చోరీలు జరిగాయి. పులివెందులలోని ఓ ఇంటిలో సుమారు 60 లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి వస్తువులు, ₹1,00,000 నగదు చోరీ చేశారు. ఇక ఒంటిమిట్ట ఏటీఎంలో 36 లక్షల రూపాయలు, కడప ద్వారకానగర్లోని ఏటీఎంలో 6 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు దొంగలు. ఒంటిమిట్ట ఏటీఎం చోరీకి పాల్పడిన వ్యక్తులు ముఖానికి మంకీ క్యాప్లు పెట్టుకుని కెమెరాలకు నలుపు రంగును స్ప్రే చేశారు. దొంగతనానికి పాల్పడిన ముఠా ముందుగా రెక్కీ చేశారు. ఏటీఎం ముందు కారును ఆపి అందులోని ఓ వ్యక్తి ఏటీఎంలోకి ప్రవేశించాడు. మరో వ్యక్తి బయట కాపలాగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఏటీఎంలో చోరీ అనంతరం రాజంపేట వైపు వేగంగా కారులో పరారైనట్లు సీసీ కెమెరాల్లో రికార్డైందని పోలీసులు తెలిపారు. ద్వారకానగర్లోని ఎస్బీఐ ఏటీఎంను గ్యాస్ కట్టర్తో తొలగించి అందులోని 6 లక్షల రూపాయల నగదును చోరీ చేశారు. ఇదే గ్యాంగ్ ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్ సమీపంలోని మరో ఎస్బీఐ ఏటీఎంను గ్యాస్ కట్టర్తో తొలగించి ఉన్న 36 లక్షల రూపాయల నగదును చోరీ చేశారు. ఏటీఎంలోని సీసీ కెమెరాలకు నలుపు రంగు పూసి చోరీలకు పాల్పడ్డారు. ఈ ఘటన పోలీస్ స్టేషన్ కు సమీపంలోనే జరగడంతో పోలీసులపై విమర్శలు వస్తున్నాయి.